పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1600 వింకా 430Y బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ బ్రూడింగ్ని బాగా చేశారు. బ్రూడింగ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చిక్స్లో గ్రోత్ రాకపోవడం మరియు మోర్టాలిటీ పెరగడం జరుగుతుంది. వీడియోలో చూస్తున్నట్లయితే ఈ కస్టమర్ పేపర్ ఫీడ్ వేశారు. ఇలా పేపర్ పైన ఫీడ్ వేయడం వల్ల చిక్స్ వేసే లిటర్ ఫీడ్లో కలవడం, ఇలా లిటర్ కలిసిన ఫీడ్ చిక్స్ తినడం వల్ల చిక్స్లో వ్యాధులు వస్తాయి. దానివల్ల మోర్టాలిటీ పెరుగుతుంది. కాబట్టి ఫీడ్ని ఎప్పుడూ ఫీడర్స్లో మాత్రమే ఇవ్వాలి. ఇంకో విషయం గమనించినట్లయితే ఈ కస్టమర్ బ్రూడింగ్ క్లీన్గా మెయింటైన్ చేయడం లేదు. వీడియోలో చూస్తున్నట్లయితే డ్రింకర్స్ వద్ద న్యూస్ పేపర్ తడిచిపోయింది. అలా తడిచిన న్యూస్ పేపర్ పైన చిక్స్ తిరగడం వల్ల చిక్స్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రూడింగ్ ఏరియా తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్ని ఎప్పుడు డ్రైగా మరియు క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకు చిక్స్ హెల్తీగా గ్రో అవుతాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర అలాగే ఈ చిక్స్ అండ్ బర్డ్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని పౌల్ట్రీ ఫార్మర్స్కి షేర్ చేయండి. మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.